టాప్ 9 న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల పేపర్లు మూల్యాంకనం సోమవారం ప్రారంభమైందని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు. లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన జవాబు పత్రాల మూల్యాంకనమును 25 తరగతి గదుల్లో ఈ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 384 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 64 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 130 మంది స్పెషల్ అసిస్టెంట్లు, 50 మందిని అదనంగా పరీక్ష పేపర్లు దిద్దుబాటు ప్రక్రియలో నిమగ్నమయ్యారన్నారు. డిఈఓ తెలిపారు. నాగర్ కర్నూలులో వనపర్తి జిల్లాలకు చెందిన సబ్జెక్టు ఉపాధ్యాయులను కూడా నియమించినట్లు తెలిపారు. వీరందరూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చిన సుమారుగా 1,03,04,461 మంది విద్యార్థుల పేపర్లు ఈ నెల 15వ తేదీ నాటికి దిద్దాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. డిఈఓ స్పాట్ కేంద్రాన్ని పరిశీలించి మూల్యాంకనం జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. స్పాట్ వాల్యుయేషన్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా వారికి తగిన సదుపాయాలను కల్పించినట్లుగా డిఈఓ తెలిపారు. పాస్ మార్కుల దగ్గర 1-2 ఫెయిల్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళ కేసులు అదేవిధంగా హైయెస్ట్ మార్క్స్ వస్తాయి కొంతమంది. వాళ్ళ కేసులు ఆ 2 కేసులు మాత్రం ఖచ్చితంగా 1-2 సార్లు క్రాస్ చెక్ చేయండి. ఎందుకంటే ఫెయిల్ అయ్యాడు ఒక 1/2 మార్క్ తోటి 1 మార్క్ తోటి ఫెయిల్ అయ్యాడంటే వాడు ఖచ్చితంగా రేపు పొద్దున మళ్ళీ రీవెరిఫికేషన్ కానీ రీవాల్యుయేషన్ చేసాం. ఆ రీవాల్యుయేషన్ చేసినప్పుడు మళ్ళీ మనం బై మిస్టేక్ వారికి ఒక మార్క్ తక్కువ వేసి మనం ఫెయిల్ చేసామని అంటే రేపు పొద్దున వాడు పాస్ అయినాడు